హైదరాబాద్ వనస్థలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ యువతిపై అత్యాచారం జరిగింది. హైత్-నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి స్థానిక హాస్పిటల్ తరలించి వైద్యం అందిస్తున్నారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ వనస్థలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ యువతిపై అత్యాచారం జరిగింది. హైత్-నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, కేసులు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు పూర్తిగా కూడా ఉన్నటువంటి సమాచారం మీద ఆరా తీయడం అయితే జరుగుతుంది. పార్టీ కోసం వెళ్ళినటువంటి యువతి మీద, అంటే ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు, ఆమె మీద జరిగినటువంటి అత్యాచారం ఏదైతుందో దాని మీద ఈ ఎంక్వైరీ అయితే జరపడం జరుగుతుంది. తెలిసిన వాళ్ళే, అంటే ఆమె తోటి స్నేహితులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ అత్యాచారానికి పాల్పడినట్టుగా అయితే సమాచారము. సో ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు నిందితులైనటువంటి వాళ్ళందరినీ కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటి, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు అసలు ఏం జరిగింది అనే దాని మీద వివరాలు తీయడం జరుగుతుంది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి హైత్-నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందినటువంటి ఒక చిన్ననాటి స్నేహితులు ఏదైతే ఉన్నారో గౌతమ్ రెడ్డి మరియు మరొక వ్యక్తికి, ఈ ఇద్దరు కూడా అత్యాచారానికి పాల్పడినట్టుగా అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా గౌతమ్ రెడ్డి ఓంకార్ నగర్ లో ఒక రెస్టారెంట్ కి తీసుకుని రావడము, అక్కడ రెస్టారెంట్ కి వచ్చిన తర్వాత అక్కడే బార్ లో మధ్య హోటల్ ఉన్నటువంటి ఒక రూమ్ కి వెళ్ళాము. ఆ రూమ్ కి వెళ్ళిన తర్వాత తనకు మత్తులో ఉన్న సమయంలో అక్కడే ఉన్నటువంటి చిన్ననాటి స్నేహితులు ఏదైతే ఉన్నారు గౌతమ్ రెడ్డి, అదేవిధంగా మరొక వ్యక్తి కూడా రూమ్ లో తనపై ఈ అత్యాచారం చేసినట్టుగా అయితే ఖండించింది. అయితే తాను కేకులు వేయడంతో హోటల్ సిబ్బంది అక్కడికి వచ్చారు. వెంటనే అక్కడికి ఉన్నటువంటి హోటల్ సిబ్బంది సాయంతో నేను హుటాహుటిన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్లు అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో హోటల్ సిబ్బంది అదేవిధంగా బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. గౌతమ్ రెడ్డి మరియు అతని స్నేహితుడు ప్రస్తుతం పరారీలో ఉండడంతో వాళ్ళిద్దరి కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేయడం జరుగుతుంది. ప్రధానంగా హోటల్ గదికి అసలు ఏం జరిగింది, బార్కి వెళ్ళి ఎవరెవరు మందు తాగారు, తాగిన తర్వాత ఏం జరిగింది, అసలు ఆమె గదిలోకి చిన్ననాటి స్నేహితులైనటువంటి గౌతమ్ రెడ్డి మరొకరు ఎందుకు వచ్చారు అనే పూర్తి స్థాయి సమాచారం అయితే ప్రస్తుతం పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోని, అతను చిన్ననాటి క్లాస్మేట్ ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే వారన్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు. మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను ఇంకొక అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉంది. ఇది అంటే స్నేహితులు అమ్మాయిని కొంచెం మభ్యపెట్టి చేసినట్టుగా, ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. నిందితుల్ని త్వరలో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది.